హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఒక చిన్న మాట అండి. పక్షులకి మేము ఇండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. స్టే డాగ్స్కి మీ కాంపౌండ్ వాల్ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్, తప్పకుండా పెట్టండి. ఈ వీడియోలో మనము సింపుల్ టిఫిన్ ఐటమ్ అయిన రవ్వ దోశ ఎలా చేయాలో చూద్దాం. సింపుల్గా, ఈజీగా, హెల్తీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. నానబెట్టడము అలాంటి లెండి ప్రాసెస్ ఏం లేకుండా సింపుల్గా ఇన్స్టెంట్గా ఎలా రవ్వ దోశ చేసుకోవాలో చూద్దాం. రవ్వ దోశకి ఒక కప్పు బొంబాయి రవ్వకి హాఫ్ కప్ మైదా పిండి, హాఫ్ కప్పు బియ్య పిండి వేసి పెరుగు వేసి కలుపుకోవాలి. సరిపడా ఉప్పు, పెరుగు వేసి కలుపుకోవాలి. పెరుగు ఇలా జస్ట్ ఇలా గట్టి ఇలా వేసేసుకుని ఒక కప్పు పెరుగు వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకుని జీలకర్ర వేసుకుని లంప్స్ లేకుండా కలుపుకుని ఇంకా దోశలు పోసుకోవాలి. ఇందులో నువ్వులు కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు పెనం వేడైన తర్వాత రవ్వ దోశలా పోసుకోవాలి. ఇలా రెండో వైపు తిప్పిన తర్వాత మళ్ళీ నువ్వులు వేయనక్కర్లేదండి. ఇలా రవ్వ దోశ రెండు వైపులా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. వన్ స్మాల్ నోట్ అండి, మీకు రవ్వ దోశలు క్రిస్పీగా రావాలి అంటే కనుక బ్యాటర్ని డైల్యూట్ చేసి పెనం మీద ఇలా గరిటతో పొయ్యాలండి. తిప్పడానికి రాదు, అప్పుడు చాలా క్రిస్పీగా వస్తే బాగుంటాయి. ఈ టెక్స్చర్లో బాగుంటాయి. నేను ఇలా చేశాను. నౌ డెలీషియస్ రవ్వ దోశ ఈజ్ రెడీ టు సర్వ్. ఈ దోశల్ని ఏ చట్నీతో అయినా సర్వ్ చేయొచ్చండి. పుదీనా చట్నీతో కానీ, అల్లం పచ్చడితో కానీ, టమాటా చట్నీతో కానీ, ఏ చట్నీతో అయినా సర్వ్ చేయొచ్చు. రవ్వ దోశల్ని ఆనపకాయ కూరతో కూడా సర్వ్ చేయొచ్చండి. చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాంబినేషన్స్ ఆనపకాయ కూర సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. నేను ఆనపకాయ కూర సపరేట్ వీడియో ఉందండి, అది నా ఐ బటన్లోను అండ్ డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. తప్పకుండా వీడియో చూసి ఆనపకాయ కూర రెసిపీ కూడా ట్రై చేయండి అండ్ ఈ రవ్వ దోశల రెసిపీ కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారండి? ఇమీడియట్గా ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయండి టేస్ట్ని. అండ్ మర్చిపోకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్.